వెల్కమ్ టు లేఖ మామ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఐల్ ఆఫ్ వైట్కి స్టార్ట్ అయిపోయాము. వరుణ్కి ఏమో బ్యాంక్ హాలిడే వచ్చేసింది అండ్ లేఖకి 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. సో ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళాలంటే లండన్ నుంచి పోర్ట్స్మౌత్కి వెళ్ళాలి. పోర్ట్స్మౌత్ నుంచి ఫెర్రీ రైడ్ బుక్ చేసుకోవాలి. డైరెక్ట్ రోడ్ అయితే లేదు. ఫెర్రీ రైడ్ ఎక్కడం మేము కూడా ఫస్ట్ టైమే. లోపల కార్ పార్క్ చేసేసి పైన లాంజ్ ఉంటుంది. ఆ లాంజ్ నుంచి మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మాకు నైట్ 8 PM అయింది. సో ఆ పోర్ట్స్మౌత్ సిటీ మొత్తం చూడొచ్చు మీరు ఈ వ్లాగ్లో. వెల్కమ్ టు ఐల్ ఆఫ్ వైట్. నేనైతే మార్నింగ్ చక్కగా రెడీ అయిపోయి అక్కడ బీచ్ వ్యూని చూడడానికి వెళ్ళి తిరిగి రూమ్లోకి వస్తున్నాను. మేము ఇక్కడ ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం మనము కాస్ట్ సేవింగ్ చేయాలంటే యూకేలో అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే మనం ఫుడ్ వైజ్ అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే మేము ఈసారి సరదాగా క్యారవాన్ బుక్ చేసుకున్నాము. సో క్యారవాన్ లోపల అయితే చూపిస్తున్నాను. ఇదైతే హాల్, 2 బెడ్రూమ్స్ ఇచ్చారు అండ్ హాల్ నుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది. మేము ఇవాళ మా ఐటనరీలో ఫస్ట్ ప్లాన్ చేసుకున్న ప్లేస్ వచ్చి నీడిల్స్. ఇది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ అట. ఇప్పుడైతే యూకేలో సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ ఇవాళ టెంపరేచర్ అయితే అరౌండ్ 16 degrees ఉంది. బీచ్ దగ్గర అయితే కూడా చలి ఉండదు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాము. ఇప్పుడైతే మీరు బీచ్ సైడ్ రోడ్ వెళ్తుంది కాబట్టి సో ఆ వ్యూ మొత్తం ఒక లుక్ వేసుకోండి. మేమైతే నీడిల్స్ చేరుకున్నాము. అక్కడ ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక గేమ్స్ పెడతారు కదా మన యూకే వాళ్ళు. సో ఇంకా మా పాప అయితే ఇంకా వదలదు ఈ గేమ్ని. మా వారైతే మెల్లగా అన్నీ ఆడిపించి తీసుకొస్తారు. నేనైతే ప్రతిదానికి నో చెప్తాను, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో తను ఈ గేమ్ ఆడేసి మేమైతే చైర్ లిఫ్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి త్రూ ఫారెస్ట్ మొత్తం చూపిస్తూ ఆ చైర్లో మనల్ని కింద బీచ్ పాయింట్కి తీసుకెళ్తారు. సో మేమైతే బీచ్ రీచ్ అయ్యాము. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నీడిల్స్ చూడొచ్చు. ఇక్కడ బీచ్ వ్యూ అయితే విజువల్స్ నేను క్యాప్చర్ చేశాను. సో కలర్స్గా ఉన్నాయి ఆ రాక్స్ మొత్తం అండ్ నీడిల్స్ కూడా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. నేనైతే ఇక్కడ కూర్చొని నేను ఆ బీచ్ని అది వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మేమైతే ఐల్ ఆఫ్ వైట్లో నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఇది మేము ట్రైన్ రైడ్ బుక్ చేసుకున్నాము. ఇది మొత్తం ఐల్ ఆఫ్ వైట్లో అన్ని ప్లేసెస్ చూపిస్తుంది. సో ఇది వింటేజ్ ట్రైన్ కూడా అనొచ్చు. ముందు బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి ట్రైన్స్లో ట్రావెల్ చేసేవారట. సో అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. సో అది కూడా చూడొచ్చు. ట్రైన్ రైడ్ అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు కార్టూన్స్లో మనము ట్రైన్ బొమ్మలు వేసి దానికి కొంచెం పైన పొగగొట్టంలో పొగ వస్తున్నట్టు వేస్తాం కదా, అలాగా అనిపించింది. సో ఇదైతే మా పాప వ్యూని ఎంజాయ్ చేస్తుంది. ఊటన్ అనే స్టేషన్కి రీచ్ అయ్యాము. సో అక్కడ బయట వ్యూస్ అయితే చూడండి. సో ఇక్కడ నేను ఇటు సైడ్ నుంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాను, మా పాప ఏమో అటు సైడ్ నుంచి ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ బయట హార్సెస్ అవి అండ్ మధ్యలో నేనైతే దిగి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ
ఈ ప్లేస్‌లో నాకెందుకో చాలా నచ్చింది. దిగి ఫోటోషూట్ చేయాలనిపించింది. సో, సరదాగా కొన్ని వీడియోస్ అవి తీసుకొని మేము అక్కడి నుంచైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లండన్‌కైతే రిటర్న్ అయిపోతున్నాము. సో, అక్కడి నుంచి ఫెర్రీ ఉంది. సో, ఆ రోజు మార్నింగ్ ఫుల్ రెయిన్ పడుతుంది. మీరక్కడ చూడొచ్చు. సో, మా వారైతే కార్ లోపలికి ఫెర్రీ లోపలికి పార్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి పార్క్ చేసి మేము లాంజ్‌లో అయితే వెళ్తున్నాము. చాలా పెద్ద లాంజ్ ఉంటది కూర్చోడానికి. సో, ఇక్కడైతే మా ఫేసెస్ చూడొచ్చు. సో, నిన్నంతా బాగా తిరిగి అలసిపోయాము. సో, చాలా జరిగింది ఈ ట్రిప్. అలా వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూసినందుకు చాలా థాంక్స్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.